సర్పంచ్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయంటూ నిన్న జరిగినటువంటి పీఏసీ సమావేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నాము, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నాము, రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము, మహిళలకి ఉచిత ప్రయాణం కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము. ఇవన్నీ అంశాలని మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి, ప్రజలతో అందుబాటులో ఉండండి, ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ వివరాలు చెప్పండి. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే మనం చేసిన పనిని చెప్పుకోక తప్పదు, డెఫినెట్గా చెప్పుకోవాల్సిందంటూ మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. జరిగిన పీఏసీ సమావేశంలో కూడా ముఖ్యంగా సర్పంచులకు సంబంధించిన ఎన్నికలపైనే ప్రస్తావన జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఎలా అవలంబించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలపైన చర్చించారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది డైరెక్ట్గా పార్టీ గుర్తులపైన పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని గుర్తించాలి, ఆ తర్వాత పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకు ఇందులో కూడా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.